క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించి నివారించేందుకు స్క్రీనింగ్ కోసం మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో రూపొందించిన కేంద్ర బడ్జెట్ దేశవ్యాప్తంగా ప్రజామోదం పొందిందని మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను శాసనసభ్యత్వాన్ని నిలుపుకునేందుకు అసెంబ్లీకి వెళ్లి హాజరు వేయించుకుని ఉంటారని, ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు జగన్ను అసెంబ్లీకి పంపారన్న విషయాన్ని విస్మరించారని విమర్శించారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ ఓడించి అవమానించాలని ప్రయత్నిస్తే బీజేపీ ఎంతో గౌరవిస్తుందన్నారు. రానున్న 5 ఏళ్లలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో నిరుద్యోగ శాతం 4.32% తగ్గించుకోగలిగామన్నారు. దేశంలో 11 కోట్ల మంది రైతులకు 10,000 రూపాయలు చొప్పున కేంద్రం రైతుల ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు. ఎన్డీఏ హయాంలో గడిచిన 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటకు తెచ్చామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్ వృక్షాన్ని నాటారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో వృక్షో రక్షిత రక్షితః కార్యక్రమంలో భాగంగా కోర్టు ఆవరణలో ఉన్న వృక్షాన్ని ఎస్పీ కార్యాలయం వద్ద నాటినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాల కోసం ఇలాంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నకిలీ వే బిల్లుతో అధిక లోడుతో వెళుతున్న 8 ఇసుక లారీలను జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు గనులు, భూగర్భ శాఖ అధికారులు, రాజమహేంద్రవరం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఇసుక లారీలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల వద్ద నకిలీ వే బిల్లులు, అధిక లోడుతో వెళుతున్న 8 లారీలను గుర్తించి సీజ్ చేశారు. నకిలీ వే బిల్లుతో అధిక లోడుతో వెళుతున్న 8 ఇసుక లారీలను జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు గనులు, భూగర్భ శాఖ అధికారులు, రాజమహేంద్రవరం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు. ఇసుక లారీలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల వద్ద నకిలీ వే బిల్లులు, అధిక లోడుతో వెళుతున్న 8 లారీలను గుర్తించి సీజ్ చేశారు.